ఇటీవల కాలంలో సినీ రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, గుండెపోటు, ఆత్మహత్య వంటి వివిధ కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు. ఇటీవలే తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న ప్రముఖ నటి మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూశారు. ఇండస్ట్రీకి చెందిన వారు వివిధ కారణాలతో మరణించి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కూడా విషాదంలో ఉంచుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ తెలుగు యాంకర్ గుండెపోటుతో మరణించారు. తెలుగు దూరదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అందరికీ తెలిసిన ఒకే ఒక్క ఛానల్ దూరదర్శన్. అప్పట్లో ఇందులో వచ్చే న్యూస్ కోసం జనం ఎంతగానో ఎదురు చూసేవారు. ఆ కాలం నాటి వారికి ఎంతో సుపరిచితులు తెలుగు దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. దూరదర్శన్ ప్రారంభించిన కాలంలో వారికి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు ఆయన దూరదర్శన్లో న్యూస్ రీడర్గా పనిచేశారు. పలు కార్యక్రమాలకు యాంకర్గా చేశారు. న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం కన్నుమూశారు. మలక్పేట యశోద ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. మొట్టమొదటి యాంకర్గా శాంతి స్వరూప్ పనిచేశారు. ప్రాంప్టర్ లేని సమయంలోనే తప్పులు లేకుండా జాగ్రత్తగా వార్తలు చదివి మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. సోమాజిగూడలోని స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్. 1978లో ఆయన దూరదర్శన్లో ఉద్యోగిగా చేరారు. 1983 నవంబర్ 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్గా ఆయనకు అవకాశం వచ్చింది. 2011 వరకు ఆయన పదవిలో కొనసాగారు. 2011లో ఆయన పదవి విరమణ పొందారు. నేటి కాలంలో అయితే న్యూస్ రీడర్లు ప్రాంప్టర్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రాంప్టర్ను వినియోగించిన న్యూస్ రీడర్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. కానీ దూరదర్శన్ ప్రారంభించిన రోజుల్లో ఇలాంటి అవకాశం లేదు. అలాంటి టైంలో శాంతి స్వరూప్ దూరదర్శన్లో న్యూస్ రీడర్గా ఎంట్రీ ఇచ్చారు. ప్రాంప్టర్ లేకుండానే న్యూస్ రీడింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగులో ఏళ్ల పాటు తన న్యూస్ రీడింగ్, యాంకరింగ్తో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. దూరదర్శన్ అనగానే మొట్టమొదట ఆయనే గుర్తుకు వస్తారు. అలా ఏళ్ల పాటు దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తన సేవలందించారు. 2011 నుంచి పదవీ విరమణ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసి అందరూ కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.